వృషభ రాశి జాతకులకు ఈ వారము కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ వారంలో వీరికి బుద్ధి సరిగా పనిచేయకపోవచ్చును. కాబట్టి ప్రతి విషయాన్ని ఒకటికి 2 సార్లు ఆలోచించి పెద్దల సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి ఏ విషయంలో అయినా సరే. అలాగే ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద సమస్యలేమీ కనబడటం లేదు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అవి తీరిపోతాయి కూడా. అలాగే ఆర్థిక పరంగా సరైన ప్రణాళిక అవసరం వృషభ రాశి వారికి. వీరు ఈ వారంలో కొంచెం ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చును. తదనుగుణంగానే ఖర్చులు కూడా ఉంటాయి. సంతానం విషయంలో ముఖ్యంగా సంతానం ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించడం సూచించడమైనది. వారం ప్రథమార్థంలో కొంచెం ఆరోగ్యపరమైన చిక్కులు రావచ్చును. ద్వితీయార్థం చక్కగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా సరైన ప్రణాళికతో ఉండటం సూచించడమైనది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వృషభ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంతవరకు బాగానే ఉంటుంది ఈ వారంలో. విద్యార్థులైన వృషభ రాశి జాతకులు ఈ వారం కొంచెం ఏకాగ్రతను పెంచుకోవటం సూచించటమైనది. అలాగే అందరితో కలుపుగోలుగా ఉండటం సూచించడమైనది వృషభ రాశి జాతకులకు ఈ వారంలో. పరిస్థితులు ఏవైనా కావచ్చు, ఈ వారంలో కొంచెం మాటకారితనం ప్రదర్శిస్తారు. కొన్ని చోట్ల సందర్భానుసారంగా అబద్ధాలు కూడా చెప్తారు. ఇటువంటి విషయాలకు ఆస్కారం ఉంది ఈ వారంలో. అది తప్పని నేను అనటం లేదు. అది సందర్భానుసారంగా అలా నడుస్తుంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులకు అన్ని విధాలుగా కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ప్రథమార్థంలో తమ ఆరోగ్యం పట్ల, అలాగే సంతానం ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ స్కేర్సిటీ అనేది ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా ఖర్చులు ఉండటం వలన కొంత లోటు అనేది మీకు అనిపిస్తుంది. కొంత లోటు అనిపిస్తుంది ఈ వారంలో మీకు. కాబట్టి ఆర్థికంగా సరైన ప్రణాళికతో ఉండటం సూచించడమైనది. వృషభ రాశి వారు ఈ వారము అమ్మవారి ఆరాధన చేయటం వలన, అమ్మవారికి ప్రతిరోజు నమస్కారం చేసుకోవటము, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఉంటే చదవటము లాంటివి మీకు సత్ఫలితాలను ఇస్తాయి.